ఏవిఎన్ ప్రొడక్షన్స్ అంట. ఆఫ్టర్ కేజీఎఫ్ యష్ గారు ఎంత పెద్ద స్టార్ అయ్యారో అందరికి తెలుసు. అలాంటి ఒక హీరో మూవీ వస్తుందన్నప్పుడు ఎంత పవర్ఫుల్ గా ఉండాలి ప్రమోషన్. ఏదో ఫ్యాన్స్ మోడ్ లాగా ఉందేంటి భయ్యా పోస్టర్. ప్రమోషన్ లేదు, పబ్లిసిటీ లేదు, టాక్సిక్. వస్తుందంటే వస్తుంది అంతే. కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్ లోగో గానీ, ఆ ఛానల్ గానీ ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లాగా అండ్ ఫ్యాన్స్ మోడ్ క్రియేట్ చేస్తారు కదా వీడియోస్, అలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ లాగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. టాక్సిక్ టీజర్ థంబ్నైల్ కూడా అలాగే ఉంది, కానీ టీజర్ ఎంత ఎక్సైట్ చేసిందో మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగెల్ రాజా. టాక్సిక్ మూవీకి సంబంధించి ఎక్కడ కూడా ప్రమోషన్ గానీ పబ్లిసిటీ గానీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. సడన్ గా రిలీజ్ చేశారు గ్లిమ్స్ కూడా, ఏదో యష్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం అనేసి. బట్ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి ఆ గ్లిమ్స్ మీద. ట్రోల్ చేసే విధంగానే గ్లిమ్స్ ఉందనుకోండి, అది వేరే విషయం. ఫైనల్ గా కేవిఎన్ ప్రొడక్షన్ వాళ్ళు టీజర్ మన ముందుకు తీసుకొచ్చారు. టీజర్ ప్రమోషన్ అయినా కూడా మినిమం అంటే మినిమం ఉండాలి కదా, అక్కడ టీజర్ ప్రమోషన్ కూడా నిల్లు. ప్రమోషన్ నిల్లైనా కూడా టీజర్ గట్టిగా మాట్లాడుతుంది భయ్య. ప్రత్యేకంగా ఈ టీజర్ గురించి మాట్లాడాలి అంటే ఎడిటింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, బా మూడు వేరే లెవెల్. మీరు టీజర్ చూస్తున్నంత సేపు ఎక్కువగా ఎస్టాబ్లిష్ షాట్స్, అంటే వైడ్ యాంగిల్, మొత్తం లొకేషన్స్ అంతా చూపించేలా ఉంటాయి షాట్స్. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు లొకేషన్స్. ఆ రిచ్నెస్ కనపడుతుంది. ఇది పాన్ ఇండియా మూవీరా అని చెప్తే నమ్మేలా ఉంది. ఇంకా డీప్ గా మాట్లాడాలి అంటే క్లైమాక్స్ లో కొన్ని షార్ట్స్, ర్యాప్ షార్ట్స్ పడిపోతాయి, టప 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 పడిపోతాయి. అక్కడ మనకి యంగ్ యష్ గారు కనిపిస్తారు. అంటే టాక్సిక్ మూవీలో ఇద్దరు యష్లు ఉన్నారు. నాకు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఒక లేడీ. మగవాళ్ళు డైరెక్ట్ చేయడం చూసాం గానీ ఫస్ట్ టైం లేడీ డైరెక్ట్ చేస్తుందని షాక్ అయిపోయా. అంటే లేడీస్ డైరెక్ట్ చేయలేరు, చేయకూడదు అని నా అభిప్రాయం కాదు, కానీ గ్లిమ్స్ చూసిన తర్వాత నిజంగానే లేడీ చేశారా డైరెక్షన్ అనేలా ఉంది. ఫైనల్ గా మనం ఆ మ్యాటర్ పక్కకు పెట్టేస్తే టీజర్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. టీజర్ లో యాక్టర్ పర్ఫార్మెన్స్ గానీ, స్టోరీని గానీ మనం దేన్ని కూడా హైలైట్ చేయలేం. నేను ముందు చెప్పినట్టే మూడు ఉన్నాయి: మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. ఈ మూడే టీజర్ నిలబెట్టాయి. అండ్ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ మరీ రూత్లెస్ గా, రా అండ్ రస్టెడ్ గా ఉన్నాయి. నేను టాక్సిక్ అని పేరు విన్న తర్వాత ఏంట్రా ఇంత డిఫరెంట్ గా ఉంది టైటిల్ అని గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ని అడిగితే గూగుల్ తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఒక మనిషి మృగంలో మారితే వాడే టాక్సిక్. ఫైనల్ గా ఈ ట్రైలర్ ఎండింగ్ లో ఒక యష్ గారు కనిపిస్తారని చెప్పాను కదా, ఆయన ఒక డైలాగ్ ఉంది, మై హోమ్ డాడీ అని. అంటే ఆ డైలాగ్ కి ప్రాపర్ ఎండింగ్ అయితే లేదు, అని కన్విన్సింగ్ గా చాలా అట్రాక్టివ్ గా ఉంది డైలాగ్. ఆ డైలాగ్ తో 2026 ఫిబ్రవరి 19th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది అని స్క్రీన్ మీద పడిపోతుంది. అండ్ టాక్సిక్ మూవీ గురించి క్లియర్ గా మాట్లాడుకోవాలి, ఆ ట్రైలర్ లో ఎండింగ్ లో కనపడిన యష్ ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ 19th వరకు వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇది గైస్ ఇవాల్టి టాక్సిక్ టీజర్ కి సంబంధించిన రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.